అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాము. ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చిడి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. సమయము నీది, మేము నీ వారమై ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయములో ప్రభువా, నాతోనూ నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడమని వాక్య ముఖముగా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడి వారి పట్ల మహిమ కార్యాలను జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులైనటువంటి వారు అడుగుతున్నటువంటి ప్రశ్న మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రశ్న ఏమిటి అంటే కనుక, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలోనికి మనం వెళ్ళినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్యలో అనేక మార్లు ఆయన దోణి ప్రయాణము చేసినట్టుగా మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఒక సందర్భంలో అద్దరికి వెళుతూ ఉన్నటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు కూడా కలిసి దోణిలో వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఒకేసారి అక్కడ ఏం జరిగింది అంటే కనుక, ఆ సముద్రములో తుఫాను చెలరేగింది, గాలి ఎక్కువయింది. ఆ నీరంతా కూడా మరి ఆ కెరటాలు కొట్టబడుతూ ఆ నీరంతా కూడా ఆ దోణిలోనికి వస్తూ ఉంది. ఆ సమయములో యేసుక్రీస్తు ప్రభువారు దోణి అమరమున తలవాల్చుకుని ఆయన పడుకున్నట్టుగా, నిద్రపోతున్నట్టుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 4:38. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ సమయములో ఒక ప్రక్కన ఆ వాటర్ వచ్చేస్తూ ఉంది, దోణి నిండుతూ ఉంది. శిష్యులైనటువంటి వారికి కంగారు వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని లెగ్గొడుతూ ఉన్నారు. ఆయన లేపి అంటున్న మాట ఏమిటంటే, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వీరు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఈ ప్రశ్న 2 పర్యాయాలు మనం చూడొచ్చు. 2 సందర్భాల్లో మరి ఈ ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటిగా మరి శిష్యులైనటువంటి వారు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న, నీకు చింత లేదా అని ఆయన అడుగుతూ ఉన్నారు. మరొక సందర్భం ఉంది బైబిల్ గ్రంథములో. అది లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. అది కూడా గమనిద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను ఒంటరిగా పని చేస్తున్నాను కదా, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది కదా, అందుకు నీకు చింత లేదా అని ఈ సందర్భంలో మార్త అడుగుతూ ఉంది. గతంలో మనం మాట్లాడుకుని ఉన్నాం మరియా, మార్త, లాజరు గురించి. ఆ మార్త బేతనియా అనేటటువంటి ప్రాంతానికి చెందిన మార్త అంటున్న మాట ఏమిటంటే, యేసయ్యా నీకు చింత లేదా అని అడుగుతూ ఉంది. ఇక్కడ శిష్యులు అడుగుతున్న మాట ఏమిటంటే, యేసయ్యా నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. సందర్భాలు వేరు, మనుష్యులు వేరు, కానీ అడిగే ప్రశ్న ఒక్కటే,
అడగబడుతున్నటువంటి వ్యక్తి కూడా లేదా దేవాది దేవుడు కూడా ఆయనే ఒక్కడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మొత్తం మీద శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న, అలాగే మార్త అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే కనుక, ఈ శిష్యులు అడుగుతున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో అది మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా ఈ సందర్భాన్ని మనం గమనించవచ్చు. బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము అని మార్కు సువార్తలో, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని మరి మత్తయి సువార్తలో వారు అంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ ప్రాణ భయముతో వారి మాట అంటూ ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఆ వాటర్ వచ్చి ఒకవేళ దోణి మునిగిపోతుందేమో అనే భయము వారిలోనికి వచ్చేసింది. అంటే మరణ భయము అనే దాన్ని వారు గుర్తించి దానికి కారణంగా యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్న మాట, అయ్యా నీకు చింత లేదా మా గురించి, మేము నశించిపోతున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. అదే ధోనిలో యేసుక్రీస్తు ప్రభువారు అమరం దగ్గర ఉన్నారు. ఒకవేళ ధోని మునిగినట్లయితే ముందు అమరం మునిగిపోతుంది, అక్కడికే నీళ్ళు వస్తాయి కదా. ఇలా గమనించుకోలేదు, గ్రహించుకోలేదు. మొత్తానికి చింత లేదా అనేటటువంటి ప్రశ్నను వారు అడుగుతూ ఉన్నారు ప్రాణ భయముతో. అలాగే ఇక్కడ మరి మార్త అనేటటువంటి ఈ కుమార్తె ఏం చేస్తుంది అంటే కనుక విస్తారమైన పని పెట్టేసుకుని పని భారముతో ఈమె అంటున్న మాట ఏమిటంటే, నీకు చింత లేదా. పని భారంతో తొందరపడి ఆవేశములో అంటున్న మాట, నీకు చింత లేదా అని ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరేమో ప్రాణభయముతో ఈ ప్రశ్న వేస్తూ ఉంటే, ఈమెమో పనిభారం ఎక్కువైపోయి పనిభారముతో ఈ ప్రశ్నను వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చింత లేదా అనేటటువంటి ఈ ప్రశ్న వచ్చింది అంటే కనుక వారు చింతిస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్న వచ్చింది. ఈ సందర్భంలో వీళ్ళు ప్రశ్న వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మీరు ఎన్నిసార్లు ప్రభువును ప్రశ్నించారో గమనించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఏమైపోతుంది నా ప్రార్థన ఆలకిస్తున్నావా, అసలు నా ప్రార్థన వింటున్నావా అంటూ ఇదిగో వాక్యం వింటున్నటువంటి ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్నోసార్లు ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనలోకి వచ్చుంటాయి. ప్రభువును కూడా మనం అడిగినటువంటి వారమై ఉన్నాము. చింత లేదా, మమ్మల్ని పట్టించుకుంటలేదు ఏంటి అనేటటువంటి ఆలోచన, నేను చేస్తున్న ప్రార్థన ఏమైపోతుంది అనేటటువంటి ఆలోచన చాలా మందిలో వస్తూ ఉంది. కానీ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు మరి మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. తనేటువంటి దేవుడు మన ప్రార్థనలు వినేటటువంటి దేవుడై ఉన్నాడు. విననేరక విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనలోనికి చింత అనేటటువంటి భావన కనుక కలిగినట్లయితే అప్పుడు ఇలాంటి ప్రశ్నే బయటకు వస్తుంది. చింత లేదా మా కొరకు నీకు అనేటటువంటి ప్రశ్న మరి వాళ్ళకు వచ్చింది. అలాగే మనలోనికి కూడా చింత వస్తే ఖచ్చితంగా మనం కూడా ఇదే ప్రశ్నను అడిగే వారమై ఉన్నామనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకని దేవుడు ఇవన్నీ కూడా ముందుగానే గ్రహించినటువంటి దేవుడు కనుక ఆయన సువార్త పరిచర్య ప్రారంభములోనే కొండ మీద ప్రసంగములో చక్కగా ఆయన చింత గురించినటువంటి మాటలన్నీ కూడా ముందుగానే ఆయన చెప్పడం జరిగింది. అసలు దేని గురించి కూడా మానవుడు చింతించకూడదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇదే కదండి మన చింత. ఏమి తినాలి, రేపు ఏం తినాలి, రేపు ఏం కట్టుకోవాలి, రేపు రోజు ఎలా జరుగుతుంది ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము. ఇదే కదా మన చింత. కానీ దేవుడు అంటున్నాడు కదా, అటువంటి వాటి కొరకు మీరు చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అడుగుతూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటినే పోషిస్తున్నటువంటి తండ్రిగా ఉన్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చూడండి ఎంత చక్కని మాట చెబుతూ ఉన్నాడో. ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నానయ్యా, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, స్వహస్తములతో చిక్కుకుని ఉన్నాను, నిర్మించుకుని ఉన్నాను,
ఏర్పాటు జనాంగముగా పిలుచుకుని ఉన్నాను గనుక మిమ్మల్ని నేను పోషించనా విడిచిపెడతానా అని దేవుడు అంటూ ఉన్నాడు. ఒక ప్రక్కన రేపు ఏం తినాలా, రేపు ఏం తాగాల, రేపు ఎలా జరుగుతుంది అని మనము చింతిస్తూ ఉన్నాం. మార్త చింతిస్తుంది అనేటువంటి మాట మనం విన్నాము. అలాగే శిష్యులైనటువంటి వారు కూడా చింతించి వాళ్ళ ప్రశ్న అడిగారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు చింతించట్లేదా సహోదరి? వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దైవ జనాంగమా, మరి మీరు చింతించట్లేదా? రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలాగా, రేపు రోజు ఎలా జరుగుతుంది, రేపు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఒకవేళ మీలో ఉందేమో. అందుకనే పరిశుద్ధాత్మ తండ్రి ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. రేపటిని గురించి చింతించొద్దు, మీ చింత అంతా కూడా ఆయన మీద వేయవలసిన వారమై ఉన్నాము. అలాగే 31వ వచనం చదువుకుందాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అన్యజనులు ఉన్నారు కదా, వారు చింతిస్తారేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము, రక్షణ భాగ్యమును చేతపుచ్చుకున్నటువంటి మనము, ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి మనము, ఆయనని ఆశ్రయించినటువంటి మనము చింతించవలసినటువంటి అవసరము లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతిస్తున్నారేమో. మీ చింతను ప్రక్కన పెట్టండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ కొరకు చింతిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూడవచ్చు. తర్వాత ఇంకో మాట చెప్తా ఉన్నారు, రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికే చాలును అని చక్కని మాటలు కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పేశారు. చింతపడుతున్నారు కాబట్టి చింతించవద్దు. అవును, మానవ జీవితము ఎలాంటి జీవితము అంటే కనుక చింతించేది జీవితమే. ఉద్యోగం లేదని చింతించేవారు ఉన్నారు, వివాహము కావడం లేదని చింతించేవారు ఉన్నారు, సంతానము కొరకు చింతించేవారు ఉన్నారు, గృహము లేక చింతించేవారు ఉన్నారు, పిల్లలు సరిగా చూడడం లేదని తల్లిదండ్రులు చింతించేవారు ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి చింతలు. అనారోగ్యము చోటు చేసుకుంది, అనారోగ్యము పట్టి పీడిస్తూ ఉంది, అనారోగ్యము తొలగట్లేదు, ఎంత సంపాదించినా కానీ సంపాదన నిలవబడటం లేదు, అప్పుల బాధలలో, ఇరుకు ఇబ్బందులలో చాలా నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా ఏకమత్తముగా ఇంకా చింతిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటో తెలుసా? చింతించట ఆపండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ భారమంతా కూడా ఆయన మీద వేసినట్లయితే ఆయన ఖచ్చితముగా మీ చింతను తీసివేసి సమాధానము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని కాల సమయములో దైవజనునిగా మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మరి ఈ శిష్యులైనటువంటి వారు ఆ సమయంలో చింతించినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే కనుక లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు ఆయన మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి చాలండి, మీ విశ్వాసము ఎక్కడా అంటూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని లేపారో, అయ్యా దోణి మునిగిపోతా ఉంది, నీకు చింత లేదా అని ఎప్పుడైతే లేపారో, అప్పుడు వెంటనే ప్రభు ఏం చేశారంటే ఆయన నోటి మాట ద్వారా ఆ సముద్రాన్ని గద్దించగా సముద్రము ఆగిపోయింది, గాలిని గద్దించగా గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, ఏదయ్యా మీ విశ్వాసము అని అంటూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం 26వ వచనము, ఇక్కడ కూడా సేమ్ సందర్భం. అక్కడ అంటున్న మాట ఏమిటో తెలుసా? అల్ప విశ్వాసులారా, అందుకాయన అల్ప విశ్వాసులారా అంటే చింతించడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఒక పెద్ద నష్టం జరుగుతూ ఉంది. నీవు కనుక చింతిస్తూ ఉంటే కనుక, చింతలోనే కనుక నీవు ఉన్నట్లయితే కనుక ఖచ్చితముగా నీలోనికి అవిశ్వాసం వస్తుంది, అల్ప విశ్వాసం వస్తూ ఉంది. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అవిశ్వాసిగా మారిపోతున్నావా, నీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి చింత చాలా భయంకరమైనది. చింత అనేటటువంటి వ్యాధి నుంచి మనమందరం కూడా బయట పడవలసిన వారమై ఉన్నాము. ఇంకా ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటే కనుక మనము బయటకు రాలేము. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయవలసిన వారమై ఉన్నాము. చింత ఏమి చేస్తుంది అంటే కనుక విశ్వాసిని అవిశ్వాసిగా మార్చేస్తుంది, విశ్వాసములో నుంచి అల్ప విశ్వాసిగా మార్చివేస్తుంది, అల్ప విశ్వాసి కాస్త అవిశ్వాసిగా మారిపోయే అవకాశం ఉంది. అవిశ్వాసికి పరలోక రాజ్యములోనికి చేరేటటువంటి అవకాశము లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో, ప్రకటన గ్రంథములో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాము. కాబట్టి
చింత చిన్నగానే ఉందేమో కానీ ఆ చింత వల్ల చాలా సమస్య ఉంది. కాబట్టి చింతించొద్దు దయచేసి. దైవ జనాంగమా, దేవుడే చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ చింతలన్నీ తీర్చివేయడానికి ఆయన ఉన్నాడనే సత్యాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం గమనించినట్లయితే కనుక పౌలు గారు అంటున్న చక్కని మాట విశ్వాసము గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నది. ఏమంటే పౌలు కొరకేనా, పౌలు గారి కొరకైనా నీతి కిరీటము? అందరి కొరకు నీతి కిరీటం ఉన్నది. ఎవరైతే పౌలు గారి వలె పరిగెడతారో, మంచి పోరాటం పోరాడతారో, ఈ పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాంటి విశ్వాసాన్ని కూని చేస్తున్నది ఈ చింత. ఈ చింత సాతాను క్రియేట్ చేస్తున్నటువంటిది. ఈ చింత వల్ల మీలోనికి అవిశ్వాసం వస్తూ ఉంది. కానీ మనము కలిగి ఉండవలసినది విశ్వాసము కలిగి ఉండాలి. మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అప్పుడు కదా మనకు వచ్చే కిరీటము. ఏ కిరీటం అంటే? కిరీటము ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. అదండి, నీతి కిరీటము ఉన్నది. నీతి కిరీటము ఉంటేనే పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళగలము. ఆ నీతి కిరీటము కావాలంటే విశ్వాసము పట్టుకుని మనము మంచి పోరాటం పోరాడాలి. మరి చింతిస్తే ఏమవుతుందంటే విశ్వాసము కోల్పోతున్నాము. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే పౌలు గారు చెప్తున్నటువంటి మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములు అంటున్నారు కదా, విశ్వాసమందు మీరు స్థిరులుగా మారాలంటూ ఉన్నాడు దేవుడు. విశ్వాసమందు మనము స్థిరత్వము కలిగిన వారమై ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు, అదిగోండి, విశ్వాసమందు స్థిరపరచబడుచు. చాలండి. విశ్వాసమందు మనము స్థిరత్వము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ విశ్వాసం అనే పునాదిని పడగొట్టేసేదే ఈ చింత. ఇంకెందుకు చింతిస్తున్నావు? వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ చింత అనేటటువంటి వ్యాధిని సోకిందేమో నీకు, కాబట్టి ఆ చింత అనేటువంటి వ్యాధిని పక్కన పెట్టు. నీ చింతలన్నీ తీయడానికే కదా ఆయన ఉన్నది. ఎందుకు చింతిస్తావు? రేపటి దినం గురించి ఎందుకు చింతిస్తావు? ఈ రాత్రే ప్రాణం అడిగితే ఏమైపోతుంది పరిస్థితి? రేపేమి తిందామా, రేపేమి త్రాగుదామా, రేపేమి కట్టుకుందామా, రేపేమిటి అని చెప్పేసి చింతిస్తున్నామేమో. ఒకవేళ నీ చింత అంతా కూడా ఆయన మీద వేసేయి, నీ భారం అంతా కూడా ఆయన మీద వేసేయి. చింత వల్ల విశ్వాసము కోల్పోయి అవిశ్వాసిగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది భయంకరమైనటువంటి జబ్బు ఇది. కాబట్టి చింతించొద్దు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగానే కొండ మీద ప్రసంగంలో చక్కని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక మాట ఏమిటంటే, ఈ చింత వల్ల ఇంకేం జరుగుతుంది అంటే కనుక మరణ భయం వస్తుంది. ఈ చింత వల్ల భయము వస్తుంది. ఈ చింత వల్ల మరణ భయం వస్తూ ఉంది. ఏలియా గారి గురించి మనం అందరం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. మరి ఒకానొక సందర్భంలో ఆయన యెజబెలు ఏదో చేస్తుంది అనేటటువంటి మరణ భయముతో ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూడొచ్చు. సందర్భంలో చూద్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము. గొప్ప దైవజనుడు ఆయన. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. 19:4. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే గనక అప్పటికే అక్కడ పగ మొదలైంది. అహాబు విషయము, యెజబెలు విషయములో మనము గమనించినట్లయితే కనుక ఏలియాను ఏమైనా చేస్తారనేటువంటి ఒక భయము ఏలియాలోనికి వచ్చింది. కనుక ఆ భయముతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా ఏలియాని? విడిచిపెట్టలేదే. అదే ఏలియాని దేవుడు ఆరోహణ అంతస్తుకి ఎక్కించుకున్నాడు. చక్కగా అగ్ని రథములు రాగా ఆయన ఆరోహణమైనట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. భక్తుల విషయంలోనే అలా ఉంటే మరి నీ విషయంలో ఎలా ఉంది పరిస్థితి?
చింత అనేటటువంటి దానిని మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. చింతను మన దరికి రాకుండా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదండి, పేతురు గారి విషయంలో మనం గమనించినట్లయితే కనుక గొప్ప శిష్యుడిగా ఆయన పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సమయములో మరి పేతురు దగ్గరికి ఒక చిన్నది వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇదిగో ఇతను యేసు ప్రభుతో ఉన్నవాడే, అతనితో కూడా ఇతను ఉన్నాడంటే ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినట్టుగా రాయబడింది. ఎందుకు బొంకాడు అంటే కనుక ప్రాణ భయము. ఒకవేళ ప్రభు తెలుసంటే ఏమైనా చేస్తారేమో అనేటువంటి ఒక చింత ఆ పేతురులోనికి వచ్చేసింది. కాబట్టి చాలా డేంజర్ అండి చింత. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే మన చింతలన్నీ కూడా ఆయన మీద వేస్తే ఈ ప్రాబ్లం ఏమీ కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అదే పేతురు, మొదటి పేతురు పత్రిక, మరి ఇక్కడ కనపడుతున్నటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన మిమ్మును గూర్చించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏ పేతురైతే భయపడ్డాడో అదే పేతురు సువార్త పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం అయిపోయిన తరువాత బలమైనటువంటి ఉజ్జీవమైనటువంటి పరిచర్య ఆయన జరిగించాడు. కాబట్టి ఆయన ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి రాయిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన మిమ్మును గుర్చించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తరువాత ఒక అగ్ని కణము వలె ఆయన పనిచేశాడు, మండే దీపము వలె పనిచేశాడు. గొప్ప అపోస్తలుడుగా ఆయన పరిచర్య బలమైనటువంటి పరిచర్యగా ముందుకు కొనసాగింది. ఇక చింతలన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు, చింతలన్నీ కూడా ఆయన మీద వేసి ముందుకు సాగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అపోస్తలులలో ప్రథమ అపోస్తలుడుగా ఆయన పిలవబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చింత అనే దాన్ని ప్రక్కన పడితే మన జీవితంలో అన్ని విజయాలే. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథంలో నుండి ఎదురుగుండా మరణం ఉంది. మరణము ఎదురుగుండా ఉన్నా కానీ ఆ మరణాన్ని కూడా లెక్క చేయకుండా చింత అనేది దరికి రాకుండా మాకు ఏ చింత లేదు, చావైనా చస్తాము కానీ నీవు చెప్తున్న పని మేము చెయ్యమని ఒక ముగ్గురు వీరులు, శూరులు, విశ్వాస వీరులు నిలబడ్డారండి పాత నిబంధన గ్రంథములో. వారు ఎవరు అంటే కనుక దానియేలు గ్రంథములో మనము చూస్తున్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళు నిలవబడ్డారండి. నిజముగా అద్భుతమైనటువంటి కార్యం అది. చింత ఏమీ లేకుండా చింత యావత్తును ప్రక్కన పెట్టి మరణము ఎదురుగుండా ఉన్న, మృత్యువు ఎదురుగుండా ఉన్న దాన్ని కూడా లెక్క చేయకుండా, మరణానికి భయపడకుండా, చింత అనే దాన్ని లోపలికి రానివ్వకుండా విశ్వాసమందు స్థిరత్వము కలిగి ప్రభు పక్షముగా నిలబడి ఈరోజు చరిత్రలో మహా విశ్వాస వీరులుగా వాళ్ళు కొనియాడబడుతూ ఉన్నారు. అట్టి విశ్వాసము నీలో ఉందా? చింతను దరికి రాకుండా ధైర్యంగా ఉండగలుగుతున్నావా అని ప్రభువే అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందాం ఈ వాక్య భాగం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. దీని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి చింత మాకు లేదు. ఎందుకంటే మాకు ఎదురుగుండా మరణం ఉన్నా కానీ మాకు ఏ చింత లేదు. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే కనుక ఆ నెబుకద్నెజరు ఎవరు అంటే కనుక బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి మహారాజు, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి గొప్ప రాజు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఈ రాజు ఒకనొక సమయంలో ఏం చేశాడంటే ఒక విగ్రహాన్ని తయారు చేయించాడు, ఒక ప్రతిమను తయారు చేయించాడు. ఆ ప్రతిమను నిలవబెట్టి దానికి మొక్కమని చెబితే వీళ్ళు ఎవరు కూడా, ఈ ముగ్గురు కూడా మొక్కలేదు. ఈ విషయం రాజుగారికి తెలిసిపోయింది. మొక్కని వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో వేస్తాననేటువంటి మాటను మరి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. సరిగ్గా వీరిని తీసుకొచ్చి నిలవబెట్టి మొక్కమంటే అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, మేము చచ్చిపోయినా పర్లా, మా దేవుడు కాపాడగల సామర్థ్యం కలిగిన దేవుడే, అయినప్పటికీ ఆయన కాపాడకపోయినా కానీ చచ్చిపోయేటటువంటి చింత మా దగ్గర ఏమీ లేదు, చావైనా పర్వాలేదు, మేము దేనికి భయపడము, దేనికి చింతించము అని చెప్పి నిలవబడిపోయారండి. మొక్కమని చెప్పారు. మొత్తానికి వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు. అలా వేసిన సమయంలో కూడా
వారు ఎక్కడా జడియకుండా ఆ లోపల అలాగే ఉన్నారు. ఈలోపు దేవాది దేవుడే వారి మధ్యలోనికి దిగి ముగ్గురిని వేస్తే 4 వ్యక్తులు బయటికి కనబడుతున్నారంట. అంటే 4వ వ్యక్తి ఎవరంటే గనక యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకు అంటే కనుక వాళ్ళు నిలవబడ్డారు. ముందు చావు ఉన్నా కానీ, ముందు మరణం ఉన్నా కానీ లెక్క చేయకుండా, చింతను దగ్గరకు రానివ్వకుండా విశ్వాసం మీద ఆధారపడి ముందుకు సాగారు. కాబట్టి వాళ్ళు విశ్వాస వీరులయ్యారు. ఇలాంటి చింత మీ దగ్గర ఉందా? ఇలాంటి చింతను మీరు దూరపరుస్తున్నారా లేదా అడుగుతూ ఉన్నాడు. చింతలన్నీ కూడా మనం ప్రక్కన పెట్టవలసిన వారమై ఉన్నాము. విశ్వాసమందు మనము స్థిరత్వం కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. భక్తులైనటువంటి వారందరూ కూడా, యేసుక్రీస్తు ప్రభువు వర్షించినటువంటి వారందరూ కూడా మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమైపోయిన తర్వాత అన్ని ప్రక్కన పెట్టి చింతంతా ఆయన మీద వేసి ముందుకు సాగిన వారుగా ఉన్నారు. గొప్ప చరిత్రను వారు సృష్టించినట్టుగా ఉన్నారు. కాబట్టి మరి ప్రభువును కలిగినటువంటి మనమందరం కూడా ఏ విషయంలో కూడా చింతించవలసినటువంటి పని లేదు. అప్పుల బాధలు ఉన్నాయా? ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారా? అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారా? ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ భారమంతా ఆయన మీద వేసి ప్రార్థన చేస్తే చాలు. ప్రతి సమస్య కూడా ఆయనే పరిష్కరిస్తాడు. మరొక వచనాన్ని చదువు మనం ముగించుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీరు చింతిస్తే పని అవ్వదు. ఉద్యోగం రావట్లేదని చింతించొద్దు. మీ చింతను తీసుకుని వెళ్ళి ఆయన మీద వేయవలసిన వారై ఉన్నారు. మీ భారమంతా ఆయన మీద వేస్తే మీ చింతలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితముగా కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమస్వరూపి, ఘనమైన రాజాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. చింతన గురించినటువంటి మాటలను ప్రభువా నాయన మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. దేవా నీకు వందనాలు. అవును, నీవు మాకు ఉండగా, మా పక్షముగా ఉండగా తండ్రి మేము చింతించవలసిన పనే లేదు. ఎందుకంటే మా చింత యావత్తును తీసివేసి గొప్ప విజయాలు ఇచ్చేవాడవు నీవే కనుక ఇదిగో నాయన నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభువా. ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో తండ్రి, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా, ఆ ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించి తండ్రి నీ కృపలో ప్రభువా బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.